పురస్కరించుకుని యేసుతో సహవాసం గ్రూప్ సభ్యురాలు జ్యోతి ఆర్థిక సహకారంతో పట్టణంలోని విశ్వనాథ థియేటర్ సమీపంలో వడ్డరకానిలో పక్షవాతంతో బాధపడుతున్న వెంకటేశ్వర్ల కుటుంబానికి 25 కేజీల బియ్యం 28 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వెంకటేశ్వర్ల కుమారుడు కూడా దీర్ఘకాలికంగా మొలల వ్యాధితో బాధపడుతూ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉండడం చాలా బాధాకరమని భానుప్రసాద్ అన్నారు. పేదవాళ్లకు వ్యాధిగ్రస్తులకు తమ వంతు సేవలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న జాన్ వెస్లీ మరియు స్థానిక పాస్టర్ ప్రసన్నబాబును వారి సేవలను అభినందించారు. ఈరోజు యేసుతో సహవాసం గ్రూప్ సభ్యురాలైనటువంటి సహోదరి జ్యోతి ఆర్థిక సహకారంతో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏదైనా అనాథులకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వెంకటేశ్వరరావు గారు మరి 4 సంవత్సరాలుగా వారు పక్షవాతంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే మాదిరిగా వాళ్ళ కుమారుడు కూడా ఫైల్స్ ఇతర అనారోగ్యాలతో వాళ్ళు పెద్ద ఆవిడ ముసలావిడ ముగ్గురు ఈ చిన్న గదిలో ఉంటా ఉన్నారు. వాళ్ళు కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వైద్యానికి వాటికి చాలా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి యేసుతో సహవాస గ్రూప్ సభ్యురాలు జాన్ వెస్లీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రూప్ సహకారంతో మరి ప్రసన్నబాబు గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వీరికి ఈ యొక్క ఆర్థిక సహకారాన్ని దాదాపు 25 కేజీల బియ్యము 27-28 రకాల నిత్యావసర సరుకులు నెల రోజులు సరిపోయి ఇచ్చినందుకు వారందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ